మిత్రమా, అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది. అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అది వస్తువైనా, ప్రేమైనా ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వారిని ఎవరూ నమ్మరు. ఎందుకంటే అది వారికి టార్చర్లా అనిపిస్తుంది. బురదలు ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయొద్దు మిత్రమా. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి? మీ శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా? ఒకటి గుండె, రెండవది మెదడు. ఒకదాని మాట ఒకటి చచ్చినా వినవు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చెయ్యొద్దు మిత్రమా. ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలానే ఉండాలి. దూరం పెడుతున్న దగ్గర అవ్వటానికి ప్రయత్నించి అలసిపోవడం కంటే దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిది. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెప్పుకుంటూ నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మన కన్నవాళ్ళు మనతో పాటు చివరి దాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరా ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడని నమ్మకం కూడా గ్యారంటీ లేదు. ఒక భార్య మాత్రమే కష్టంలో, సుఖంలో మనకి పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పల చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి మరియు ప్రేమించాలి మిత్రమా. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, ఇంకొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని చూపించే వారే ఎక్కువగా ప్రేమిస్తారు మిత్రమా. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. మిత్రమా, కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావాల్సిన వారు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. అందుకే ఎవరిని అతిగా ప్రేమించదు మిత్రమా. మనం అంటే ఇష్టం లేదని ప్రత్యేకంగా ఎవరు చెప్పరు. వారి ప్రవర్తన బట్టే మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పకపోయినా మనమే దూరం అవ్వడం మంచిదేమో. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే ఎక్కువగా విలువ ఇస్తే చివరకు మనకు విలువ లేకుండా చేస్తారు. మిత్రమా, 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా తండ్రి సంపాదన మీద బ్రతుకుతున్నాడు అంటే నా దృష్టిలో వాడి శరీరం ఇంట్లో ఉన్న ఒకటే, శ్మశానంలో ఉన్న ఒకటే. మనల్ని ఎవరైనా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ మనం ప్రేమించిన వ్యక్తి అర్థం చేసుకోకపోతే చాలా బాధగా ఉంటుంది. చచ్చాక శవానికి నిప్పు పెట్టి వారి కంటే బ్రతికున్నప్పుడే మనసుకు నొప్పి, నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు ఈ లోకంలో. ఈ రోజుల్లో శ్రీరామ చంద్రమూర్తి లాంటి భర్తలు లేరు, సీతాదేవి లాంటి భార్య లేదు. పేరుకే కాపురాలు, ఎవరి కలలు ప్రపంచంలో వారు మునిగి తేలుతున్నారు. అందరికీ నచ్చేలా ఉండాలి అంటే నిన్ను నువ్వు కోల్పోవాలి. నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలంటే చాలా మందిని కోల్పోవాలి.
మన జీవితంలో ఎంతో మంది మనకి పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రమే మనకు జీవితాంతం మనతో ప్రయాణం చేస్తారు. మిత్రమా, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అది ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే ఎవరికి చెప్పుకోలేము, ఎవరి ముందు ఏడవలేము. మనలో మనం బాధపడుతూ ఏడవడం తప్ప. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులు అవసరం లేదు. మనని ఆస్తిగా భావించే వాళ్ళు మన తోడుగా ఉంటే చాలు. మౌనంగా ఉన్న ప్రతి మనిషిని మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి మిత్రమా. నిలబడడం నేర్చుకో, ఒంటరిగా కలబడడం నేర్చుకో. సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు, మహారాజులా ఉంటావు మిత్రమా. నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్న 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒకే ఇంట్లోనే. డబ్బులను సంపాదించడం కాదు మిత్రమా, మనసులను సంపాదించుకో. అదే నీకు విలువైన ఆస్తి. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. అదే కష్టమైన, సుఖమైన, నష్టమైన, లాభమైన, ప్రేమైన, కోపమైనా సరే. మిత్రమా, తగ్గుతున్నావంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువనిస్తున్నానని. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒకటి గుర్తుంచుకో మిత్రమా, దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారనేది, ఎంతమంది నటిస్తున్నారని నీకు తెలియజేయడం మాత్రమే మిత్రమా. ఒక అమ్మాయి మగాడిలా మొండి ధైర్యం చేసింది అంటే బరి తెగించిందని కాదు, మోయలేని బరువు తన మీద పడిందని అర్థం. భర్త లేని ఆడది అంటే బాధ్యత గలదని, బరి తెగించిందని అర్థం కాదు. బాల్యంలో బట్టలు మురికిగా ఉంటాయి, కానీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటాయి, మనసే మలినమైపోతుంది.